ఫైనల్గా ఒకటే అడుగుతాను సార్, ఇందాక మన చెప్పారు మీరు, బట్ నాకు అడగాలండి. ఎన్లైట్మెంట్ అంటారు మనకి ఇంగ్లీష్లో, యా, దేని ద్వారా కలుగుతుంది? జ్ఞానం తెలియడం, విజ్ఞానం ఆచరించడం, తద్వారా కలుగుతుంది. ఓకే. ఉదాహరణకి ఇప్పుడు రాత్రి 10 మంచి పకోడీ వాసన, మంచి దోశలో పూరీలో వాసన వచ్చింది అనుకో, ఇంతసేపు మాట్లాడాం కదా, 4 తినచ్చు, తిన్ను. ఓకే. తినాలనిపించేది ఎవరికి? మనస్సుకి, ఇంద్రియాలకి. వద్దని చెప్పేది ఎవరు? బుద్ధి. ఓకే. నువ్వు ఎవరిని ఫాలో అవ్వాలి? బుద్ధిని ఫాలో, ఎక్కువ మంది దేన్ని ఫాలో అవుతారు? మనస్సుని ఫాలో. అందుకే నైట్ స్ట్రీట్స్, ఈట్ స్ట్రీట్లు వచ్చి అడ్డమైంది తింటారు. బుద్ధిని ఫాలో అయితే ఎన్లైట్మెంట్ వచ్చినట్టే, అంతే కదా. సింపుల్గా మీరు చెప్పాలంటే. కాదని ఇప్పుడు ఎవరైనా తిట్టేటప్పుడు ఏం తిడతారు? బుద్ధి జ్ఞానం లేకపోతే సరే అంటారు. బుద్ధి ఉందా లేదా అంటారు, మనసు ఉందా లేదా అంటారు. ఇప్పుడు నువ్వేం చెయ్యాలో, ఏది చేస్తే నీకు మేలో, ఏది చేస్తే లోకాని మేలో అది చెయ్యి, అదే ఎన్లైట్మెంట్. నువ్వు పాడైపోతే ఇంకోటి పాడైపోతే అందులో ఎన్లైట్మెంట్ ఉంది. ఇప్పుడు ఏకాదశి, వాడు చొక్క నీళ్ళు తాగల, నేను కేవలం పళ్ళు తిని ఉన్నా, అది మధ్యాహ్నం 3 దాకా నీళ్లు తాగి, మార్నింగ్ 9 దాటి వరకు నీళ్ళు తాగలే, తెల్లారగట్ల లేచి తర్వాత 9 తర్వాత నీళ్ళు మాత్రమే తాగి 3 వరకు, ఆ 3 తర్వాత కొన్ని పళ్ళు తిన్నాం అంతే. వాడు నీళ్ళు కూడా తాగలే, ఉన్నాం కదా. ఉండకపోతే నువ్వు ఆపుతావేంటి? కాబట్టి ప్రపంచంతో బంధాన్ని మినిమైజ్ చేసుకోవాలి, భగవంతుడితో బంధాన్ని పెంచుకోవాలి, వైరాగ్యంతో జీవించాలి, పీస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. మహీ సమయ నహి, యు ఆర్ లైక్ ఎ దహి.